మినాక్సిల్ కానీ అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని ఈ హెయిర్కి బొటాక్స్ ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే ఫినామినల్ రిజల్ట్స్, చాలా బెటర్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు వరల్డ్ వైడ్గా. సో వీ ఆల్సో డన్ అండ్ ఫ్యూ కేసెస్. ఇంకా కంప్లీట్గా ఇండియన్ పేషెంట్స్తో మాకు ఇంకా అవుట్కమ్ ఇంకా క్లారిటీ లేదు. బట్ గ్లోబల్గా దిస్ పర్టికులర్ టెక్నిక్ ఈస్ గివింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఎర్లీ స్టేజ్ బాల్డింగ్ ఉన్న వాళ్ళకి ఆర్ మనకు ఆల్రెడీ మినాక్సిడ్ వాడినా కూడా థిన్నింగ్ జరుగుతుంది హెయిర్ లాస్ ఉన్న వాళ్ళలో ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ ఫర్ ద హెయిర్ ఈజ్ వర్కింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్. కాకపోతే హెయిర్ బొటాక్స్ అనే ట్రెండింగ్ వర్డ్ మాత్రము అది బొటాక్స్ కాదు, అది కెరటిన్ ట్రీట్మెంట్, హెయిర్ స్ట్రైటనింగ్ ట్రీట్మెంట్ మాత్రమే. నేను సెకండ్ టైం డిస్కస్ చేసింది యాక్చువల్ బొటాక్స్ ట్రీట్మెంట్ ఫర్ అ స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తుంది, హెయిర్కి ఇంజెక్ట్ చేయమది. స్కాల్ప్లో మజిల్ రిలాక్స్ చేయడానికి వాడే టెక్నిక్తో హెయిర్ రీగ్రోత్ రావడం జరుగుతుంది. సో ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా హెయిర్ బొటాక్స్ అని కనుక సెలూన్స్లో వాడితే అది యాక్చువల్ బొటాక్స్ కాదు, ఇట్స్ ఓన్లీ సింపుల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఫర్ ద హెయిర్. యాక్చువల్ బొటాక్స్ ట్రీట్మెంట్ మీకు కావాలంటే మీరు మీ నియరెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ ఆర్ రీడిఫైన్ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మీకు ఈ ప్రొసీజర్ సూట్ అవుతుందా లేదా, వాళ్ళు సూట్ అయితే దానికి కొంచెం ప్లస్ అండ్ మైనస్ అన్ని మీతో డిస్కస్ చేసిన మాత్రమే వీ కెన్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్.